16 రోజులు ఒంటరిగా బంధించారు, బల్లులున్న గదులు ఇలా చేశారు, రాత్రి లైట్లు వేసి వేధించారు, డిటెన్షన్ సెంటర్లో పెట్టారు, ఇలా చాలా చేశారు, అది కక్షపూర్తిగా వ్యవహరించారు అంటున్నారు. అసలు నిజంగా అలాంటి ఛాన్సెస్ ఉందా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. రెడ్డన్న గారు నమస్తే. నమస్కారం అండి. సరే, నేను ముఖ్యమంత్రి గారు ఏమన్నారు లేకపోతే కేటీఆర్ గారు ఏం కౌంటర్లు వేశారు, నేను వీటి జోల్లోకి వెళ్ళట్లేదు. ఒక డిపార్ట్మెంట్ పర్సన్గా జైల్లో ఒక వ్యక్తిని ఇలా చెయ్యండి, ఇలా వేధించండి అని పై లెవెల్లోంచి అసలు పోలీసులకి ఏమైనా వస్తాయా? అంటే జనరల్ గా ఎప్పుడు రావు, మరి ఎవరన్నా స్పెసిఫిక్ గా చెప్పే ఛాన్సెస్ అయితే ఉంటాయి, స్పెసిఫిక్ గా చెప్పే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ జనరల్ గా రెగ్యులర్ గా మాన్యువల్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్ ఏం చెప్తుందో ఆ ప్రకారమే ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళ ఖైదీలను తీయడం కానీ వేయడం కానీ అవన్నీ కూడా మాన్యువల్ ప్రకారమే నడుచుకోవాలి. బట్ ఏమో మరీ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి మేము ఏదో చేయాలి అనుకుంటే తప్ప ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపన్. ఎప్పుడో మరి జరగచ్చు. అంటే ఒకటి పర్సన్ ని బట్టి పాసిబిలిటీ ఉంటుంది, వాళ్ళని ఇలా చెయ్యండి, ఇబ్బంది పెట్టండి, లేదంటే ఇట్లా చేసి చెయ్యండి అనేది ఉంటుంది. పర్సన్ బట్టి ఉంటుంది. పర్సన్ బట్టి అంటే ఇప్పుడు సపోజ్ నాకు వాడు నచ్చలేదు, ఇబ్బంది పెట్టాలా దీన్ని అని అనుకుంటే డెఫినెట్ గా ఆఫీసర్లకు కొంచెం ఇబ్బంది పెట్టండి అని చెప్తే అది యాక్చువల్ గా మరీ ఎక్స్ట్రీమ్ గా పోయి పెట్టలేరు కానీ బట్ కొంతవరకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ ఆ రోజు పై స్థాయిలో ఉన్న, సరే సీఎం గారు అనట్లేదు కానీ ఆ రోజు పై స్థాయిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తులు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వీళ్ళని ఇలా చెయ్యండి అంటే చెబితే కింది స్థాయి పోలీసులు కూడా చేసే అవకాశం ఉందా? అంటే అవకాశం ఉందన్నప్పుడు వీళ్ళు అలా ఫాలో అవుతారా? కొందరైతే నేను చెయ్యను అని చెప్తారు. ఏమైతుంది, చెయ్యను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకులే మనకు గొడవ అనుకుంటే చెప్తారు. ఇప్పుడు ఏదైనా పోలీస్ ఆఫీసర్ కి లేదా వాడిని అరెస్ట్ చేయి ఎఫ్ఐఆర్ కట్టు అంటే దెర్ ఇస్ నో మెటీరియల్ సార్, ఎట్లా ఎఫ్ఐఆర్ కట్టేది, ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వండి ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేస్తానంటారు. కంప్లైంట్ ఇవ్వకపోయినా నువ్వు వాడిని డీటైన్ చేయమంటే చేయండి సార్ అని చెప్పి తిరగబడిన రోజులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఆ విధంగా జరిగిన ఉన్నాయి. కొందరు అలాంటిది అంటే ఇప్పుడు సీఎం గారు అంటే పాపం ఓపెన్ గా బయటపడ్డారు అంటే కొన్ని